అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. జగణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ కథలు, సూక్తులు శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి, చక్కని పొడుపు కథలు, తెలుగువారి సామెతలు, మరి ఇవన్నీ చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే అవపోసన పోయాలి. మనం ఒక చెట్టును మంచి ఏర్లతోటి మంచి మట్టిని ఎంపిక చేసుకొని చక్కగా సూర్యరశ్మి వచ్చేటటువంటి ప్రదేశంలో పెట్టి మంచి నీటిని పోసి చక్కగా నీళ్ళతోటి పెంచి దాన్ని పెద్దది చేస్తాము. దాని ద్వారా వచ్చే ఫలితం ఏమిటి? చక్కని పుష్పాలు, అది దేవుని సేవకు అలంకరణకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. పుణ్యము పురుషార్థము రెండూ లభిస్తాయి. అలాగే చక్కని తియ్యటి పండ్లను మనము ఆస్వాదించవచ్చు. ఈ సృష్టిలో ఒక పండు ఉండేటటువంటి తీయదనము మరొక పండుతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. అంటే ఒక పండులో ఉండే తీయదనము వేరొక పండులో ఉండే తీయదనము ఒకలా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. అలాగే మనం చేసేటటువంటి ప్రయత్నానికి ఫలితము ఎప్పుడూ కూడా ఫలాన్ని ఇస్తుంది, చక్కటి ఫలాన్ని ఇస్తుంది. అది ఏ ఫలాన్ని ఇస్తుంది అనేది భగవతేచ్ఛ. అలాగే మనము మన శ్రమను మాత్రమే మనం చెయ్యాలి. ఎప్పుడూ కూడా మన కర్తవ్యాన్ని మనము సరిగ్గా పాటించాలి. మరి ఫలితాన్ని మాత్రము ఈశ్వరార్పితం చేయాలి. ఇది నా గొప్ప, నా వల్లే జరిగింది, నేను మాత్రమే ఇది చేయగలను అని అనుకోవడము పరమ మూర్ఖత్వము. ఇది ఓటమికి తొలి నాంది. కాబట్టి ఎప్పుడైతే ఈ తల పొగరుగానే తలకు ఎక్కిందా, ఇక పతనానికి నాంది పడినట్లే లెక్క. ఎప్పుడు కూడా మంచితనము అది శాశ్వతము, మానవత్వము అది శాశ్వతము, దయాగుణము ఇటువంటివి ఉండాలి. కానీ అక్కర్లేని తల పొగరు, పక్కవారిని విమర్శించడము, వారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా అదే పనిగా వారిని విమర్శించడం, వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా కఠినంగా మాట్లాడే వాళ్ళని చూసుకుంటే వారు నరకం నుంచి వచ్చారా అని అనిపిస్తుంది. తీయగా మాట్లాడే వారందరూ కూడా స్వర్గం నుంచి వచ్చారా, దేవతల వీరు అనిపిస్తూ ఉంటుంది. మరి తీయగా మాట్లాడారని అందరినీ నమ్మటానికి లేదు, కఠినంగా మాట్లాడారని అందరినీ దూరం పెట్టడానికి లేదు. ఆయా పరిస్థితుల బట్టి, వారి మానసిక స్థితి బట్టి, వారి ప్రవర్తన బట్టి వీరు ఎలాంటి వారు కాదు అని ఒక బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా మానవత్వానికి పెద్దపీట వేస్తూ ఉండాలి. అప్పుడే ఈ ఊరు, ఇల్లు, ఒక ఇల్లే కాదు, గ్రామము, అలాగే నగరాలు, దేశము అంతా కూడా బాగుపడుతుంది. పక్క దేశాల వారికి ఆదర్శంగా ఉంటుంది. మనకే సయోధ్యం లేనప్పుడు పక్క దేశాలకు మనము ఏం నేర్పించగలుగుతాము? మన సంప్రదాయాలను చూసి పాశ్చాత్య సంస్కృతి పాటిస్తున్నటువంటి దేశాచారము, మరి ఆచారం ఉన్నటువంటి అటువంటి జీవన విధానానికి అలవాటు పడ్డవారేమో మన జీవన విధానము, సంప్రదాయము, భగవంతుని సేవ ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటుంటే, వస్త్రధారణ ఇవన్నీ నేర్చుకుంటుంటే మరి మనం ఎందుకండి ఇవన్నీ వెస్టర్న్ కల్చర్ అంటారు. అసలు అక్కర్లేని పోకడలు, వీటి వల్ల విలువ తగ్గడమే కానీ ఎక్కడ పెరుగుతుంది విలువ అనేది? పూర్వము ప్రతి స్త్రీని కూడా అమ్మ, అక్క, చెల్లి లేదా బిడ్డతో పోల్చేవారు. మరి ఇప్పుడు ఎందుకని పోల్చట్లేదు? దీనికి కారణము స్త్రీల వస్త్రధారణ కూడా కారణమనే చెప్పాలి. స్త్రీలు కూడా అంతే మరి పవిత్రంగాను, అంతే మాతృ స్వరూపంగా ఉండాలి తప్ప విశృంఖల స్వరూపంలో ఉంటే మరి దీనిని ఏమని ఎలా అని అర్థం చేసుకోవాలి? అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మన భారతదేశంలో ఉండేటటువంటి విలువైనటువంటి సంప్రదాయాలు, మన ఆధ్యాత్మిక సంస్కృతి, సనాతన ధర్మం, హిందూ సంప్రదాయము, హైందవ ధర్మాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎట్టి పరిస్థితిలో కూడా పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటేనే మంచిది. వాటి వల్ల మనకు చేటు హానియే కానీ ఎటువంటి గౌరవము లభించదు అనేది 100% ఇది నిజమనే చెప్పాలి. ఒక మహనీయుని మాట గురించి తెలుసుకుందాము. కథ కన్నా జీవితంలో ఎక్కువ మలుపులు ఉంటాయి. నాటకము ఉంటుంది. అసలు జీవితమే పెద్ద నాటక రంగము. దాంట్లో ఈ కథలో ఎన్నో మలుపులు, రేపేం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో తెలియనటువంటి విచిత్రమైనటువంటి సందర్భంలో ఉంటాము. అందుకే రచయిత తిప్పలేనటువంటి మలుపులు తిప్పలేనటువంటి కథకు కడకాకరికి విధి మరింత అద్భుతంగా, అందంగా సమాధానం చెప్తుంది, తిప్పుతుంది. ఆ కథ యొక్క మలుపును చక్కగా అద్భుతంగా తిప్పుతుంది. ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి చూడండి, ఒక సమస్య ఉంటుంది, కొన్న ఏళ్ల నుంచి మరి ఆ సమస్యతో పోరాటం చేస్తూ ఉంటాము. ఎంతకి ఎడతెగక
అది కట్ ఆఫ్ అంటారు. అంటే అటు అటు కాదు, ఇటు ఇటు కాదు. అలా ఉన్న పరిస్థితుల్లో కాలము చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. కాలము ఒకే ఒక్క నిమిషంలో ఇన్నేళ్లుగా పడుతున్నటువంటి బాధకు చక్కటి సమాధానం చెప్తుంది. మరి ఎప్పుడూ కూడా ఆలస్యం అమృతం విషయం అనేది ఎలా అయితే సామెత ఉంటుందో అది అతి తొందర కూడా మరి మంచిదే కాదు. కొన్నిసార్లు ఎప్పుడు కూడా నిరీక్షించాలి. నిరీక్షించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. చెట్టు ఎదిగి పండ్లను ఇచ్చేంత వరకు వేచి చూసేటటువంటి ఓపికను పెంచుకోవాలి. అలాగే శ్రద్ధ ఉండాలి, సబూరి ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, ఓపికగా ఉండాలి, నమ్మకం ఉండాలి భవిష్యత్తు మీద. అలాగే అన్నిటికి మించి మన మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడే విశ్వం మొత్తము కూడా మనకు తోడుగా నిలుస్తుంది. ఇద్దరు అపరిచితుల మధ్య నిశ్శబ్దము ఎలాగైతే పరిచయాన్ని పెంచుతుందో మౌనరాగం అంటారు. మాటలు మాట్లాడకుండా కళ్ళతోటే సైగలు చేసుకొని మరి ఇద్దరి అపరిచితుల మధ్య ఎలాగైతే మరి పరిచయం ఏర్పడుతుందో అదే నిశ్శబ్దము ఇద్దరి పరిచయస్తుల మధ్య ఈ నిశ్శబ్దం కానీ ఎక్కువైందా మరి ఆ సంబంధం విచ్ఛిన్నం అవుతుంది. ఎప్పుడు కూడా మౌనము కొత్తవారితోటి ఉంటే పర్వాలేదు, అది చక్కటి పరిచయంగానే పరిగణిస్తుంది. కాకపోతే తెలిసిన వారి దగ్గర మౌనంగా ఉంటే మరి విచ్ఛిన్నం అవుతుంది. ఆ సంబంధ బాంధవ్యాలు, మంచి సంబంధాలు అన్నీ కూడా కోల్పోతాము. అది స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు. ఎప్పుడు కూడా మరి ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా ఎప్పుడు దేనికి మరి తల వంచకూడదు, ఓటమిని ఒప్పుకోకూడదు. అది విజేత లక్షణము. ఎన్నిసార్లు ఓడిపోయినా మరలా గెలవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇదండి ఈరోజు మంచి మాట. కొన్ని ప్రశ్నలకు, అర్థం కాని ప్రశ్నలకు కాలమే చక్కటి సమాధానం చెప్తుంది.